ఇది అందరూ ద్వేషించే ఫైటర్నే. దాని నంబర్ ఎప్పుడూ 13. ప్రతిసారి మిషన్కి వెళ్తే శత్రువులు దానిపైనే దాడి చేసేవారు. కానీ ఆశ్చర్యంగా జెట్ మాత్రం ఎప్పుడూ ఒంటరిగా తిరిగి వచ్చేది. ప్లేన్ పూర్తిగా సేఫ్గా ఉండేది, కానీ లోపలున్న సైనికులు మాత్రం చనిపోయేవారు. దాన్ని ఎవరూ నడపడానికి సిద్ధం కాలేదు. ఒకరోజు కొత్తగా వచ్చిన ఒక మహిళా అధికారి ఏ ఆలోచన లేకుండా ఫైటర్ నంబర్ 13 ఎంచుకుంది. కర్స్ల మీద ఆమె నమ్మకం లేకపోయింది. మిషన్కి వెళ్లాని నిర్ణయించుకుంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అలర్ట్ ప్లేన్ ఒక స్టీల్ ఎనిమీ ఫైటర్ దగ్గర్లో తిరుగుతోందని వార్నింగ్ ఇచ్చింది. మిషన్ త్వరగా ముగించాలి, లేకపోతే చిక్కిపోతారు. మొదటగా నంబర్ 13 జెట్ ల్యాండ్ అయింది. సైనికులు కిందికి దిగి ఏరియా కవర్ చేయడం ప్రారంభించారు. ఇంతలో మిగతా 2 జెట్లు ల్యాండ్ అవ్వగానే శత్రువులు కాల్పులు ప్రారంభించారు. ఒక జెట్ పూర్తిగా నాశనమయ్యింది. ఇంకొకటి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా మిసైల్ తగిలింది. ఆఫీసర్ వెంటనే అందరినీ జెట్లోకి తిరిగి రావాలని ఆదేశించింది. ఇంజిన్ స్టార్ట్ చేసింది. కానీ ఒక టీం సభ్యుడు ఇంకా బయటే ఉన్నాడు. ఎదురుచూడడానికి సమయం లేకపోయింది. శత్రువు అప్పటికే మిస్సైల్ లాంచ్ చేశాడు. చివరి క్షణంలో ఆ సైనికుడు లోపలికి దూకేశాడు. ఆఫీసర్ ఫ్లేర్స్ లాంచ్ చేసింది, కానీ జెట్ కూలిపోతుందనిపించింది. చివరి క్షణంలో ఆమె కంట్రోల్ తిరిగి సంపాదించుకుంది. ఎనిమి మళ్లీ దాడి చేశాడు, కానీ ఫ్లేర్స్ అన్ని మిస్సైళ్లను తప్పించేశాయి. ఆమె వెంటనే వెపన్స్ ఆపరేటర్ను ఎనిమిపై కాల్పులు జరపమని చెప్పింది, కానీ మధ్యలో రాతి గోడలు అడ్డం వచ్చేవి. అప్పుడు ఆమె ఆదేశించింది, ముందున్న పిల్లర్స్ పై ఫైర్ చేయమని. పిల్లర్స్ కూలిపోయి ఎనిమి ఫైటర్ వాటి కింద నలిగిపోయింది. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తీరలేదు. రాక్ ఫారెస్ట్ నుండి బయటికి వచ్చిన వెంటనే మరో ఎనిమి ఫైటర్ వారిపై దూసుకొచ్చింది. ఆఫీసర్ జెట్ ని స్పిన్ చేసి ఎనిమిపై నుంచి ఎగరేసింది. ఆమె నేరుగా ఎనిమి పైలట్ కళ్ళలో చూసింది. వెంటనే మిస్సైల్ను లాంచ్ చేసి అతని జెట్ను పేల్చేసింది. ఆమె తన టీంను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె జెట్ నంబర్ 13లో మరో 10 మిషన్లు పూర్తి చేసింది. ఒక్క సైనికుడికి కూడా గాయం కాలేదు. దేశ్కి కొత్త ఫైటర్స్ వచ్చినప్పుడు అధికారులు ప్లేన్ మార్చమన్నారు, కానీ ఆమె తిరస్కరించింది. ఇప్పుడు ఆమె 13తో అనుబంధమైపోయింది. ఒకరోజు మిషన్లో జెట్ 13 పై నేరుగా మిస్సైల్ దాడి చేసింది. ఇంజిన్ ఎయిర్ కంట్రోల్ పోయింది. జెట్ కూలిపోతుందనిపించింది, కానీ చివరి క్షణంలో రెండో ఇంజిన్ ఆన్ అయింది. ఎవరికీ హాని జరగలేదు. అయితే ఇప్పుడు పెద్ద ఎనిమీ ఫోర్స్ ట్యాంకులు, రాకెట్లు ఎదురుగా నిలిచాయి. వాటితో పోరాడే అవకాశం లేదు. ఆఫీసర్ జెట్ నుంచి బయటికి దిగి సెల్ఫ్ డిస్ట్రక్ట్ ప్రోగ్రామ్ ఆన్ చేసింది. కౌంట్ డౌన్ ముగిసింది, కానీ జెట్ పేలలేదు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతలో శత్రు సైనికులు జెట్ ని చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. అదే సమయంలో భారీ పేలుడు జరిగింది. అంత పవర్ఫుల్గా ఉండి అన్ని ఎనిమి దళాలు నాశనమయ్యాయి. అసలు నంబర్ 13 ఉద్దేశపూర్వకంగానే వేచి చూసింది. చివరి క్షణంలో ఆఫీసర్ మరియు ఆమె టీం మొత్తాన్ని రక్షించడానికి